హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక తులసి, సిద్ధు ఇద్దరు కలిసి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక రౌడీలు తులసిని కొట్టబోతూ ఉంటారు. తులసి మాత్రం రౌడీలను పక్కకు నెట్టేసి వ్యాన్ దగ్గరకు వెళ్ళి ఖుషి ఖుషి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక ఖుషి కూడా డోర్ దగ్గరకు వచ్చి తులసిని చూసి సైగలు చేస్తూ ఉంటుంది. ఏమండి, మన ఖుషి ఈ వ్యాన్లోనే ఉందండి అని తులసి ఖుషిని చూసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. ఇక రౌడీలను తులసి, సిద్ధు ఇద్దరూ కలిసి కొడుతూ ఉంటారు. ఇక అదే సమయంలో అటుగా వెళ్తున్న మీడియా వాళ్ళు తులసి, సిద్ధులను చూస్తారు. ఏంటి ఇంతమంది రౌడీలు ఉన్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది, పదండి వెళ్ళి చూద్దాం అని మీడియా వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. తొందరగా వీళ్ళిద్దరి పని ఫినిష్ చేసేయండిరా, తొందరగా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి, బాయ్ మన కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఇక మీడియా వాళ్ళు ఆ మాటలు విని పిల్లలు అంటున్నారు, కిడ్నాప్ అంటున్నారు, అక్కడెవరో బాయ్ ఎదురు చూస్తూ ఉంటాడు అంటున్నారు, ఇది మనకు చాలా ముఖ్యమైన న్యూస్, పదండి తొందరగా కవర్ చేద్దాం అని మీడియా వాళ్ళు పరిగెత్తుకుంటూ తులసి, సిద్ధుల దగ్గరికి వస్తూ ఉంటారు. అక్కడ జరుగుతున్న గొడవనంతా కూడా కెమెరాలో షూట్ చేస్తూ ఉంటారు. అదే సమయానికి పోలీసులు కూడా వస్తారు. పోలీసులను చూసిన మీనన్, రేయ్ పోలీసులు వస్తున్నారా, త్వరగా పారిపోదాం పదండి, వాళ్ళకు దొరికితే ఇక మన పని అంతే అని మీనన్ రౌడీలకు చెప్తూ ఉంటాడు. ఇక పోలీసులను చూసిన మీనన్, అతని మనుషులు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. రేయ్ ఆగండ్రా అని పోలీసులు మీనన్ వాళ్ళ వెనక పరిగెడుతూ ఉంటారు. ఇక తులసి వ్యాన్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఖుషి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది. ఖుషి మూతికి ఉన్న ప్లాస్టర్ని తులసి పీకేసి ఖుషి చేతులకు ఉన్న తాళ్లను కూడా ఉప్పదీసి, ఖుషి నీకేం కాలేదు కదా అని చెప్పి ఖుషిని ముద్దు పెట్టుకుంటూ హగ్ చేసుకుంటుంది. నాకు ఏం కాలేదమ్మా అని ఖుషి చెప్తూ ఉంటుంది. పదమ్మా త్వరగా మనం ఇంటికి వెళ్ళిపోదాం అని తులసి అంటూ ఉంటే, తులసి అమ్మ వ్యాన్లో ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా ఖుషి అని తులసి అడుగుతూ ఉంటే, అవునమ్మా నాతో పాటు చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేసి దుబాయ్ పంపించాలనుకున్నారు ఆ రౌడీలు అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక తులసి పరిగెత్తుకుంటూ వ్యాన్ దగ్గరకు వెళ్తుంది. మత్తులో నిద్రపోతూ ఉన్న పిల్లలందరినీ కూడా లేపుతూ ఉంటుంది. పిల్లల మూతికి ఉన్న ప్లాస్టర్లను తీసేసి చేతులకు ఉన్న తాళ్లను కూడా తీసేసి, అందరూ పదండి వ్యాన్ల నుంచి బయటికి పదండి, ఇక మీకు ఏమీ కాదు, నేను మిమ్మల్ని కాపాడటానికే వచ్చాను అని తులసి పిల్లలందరికీ చెప్తూ ఉంటుంది. ఇక పిల్లలందరినీ తీసుకొని తులసి వ్యాన్లో నుంచి బయటికి వస్తూ ఉంటే మీడియా వాళ్ళు తులసిని ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. పిల్లలంతా కూడా వ్యాన్ల నుంచి దిగుతూ ఉంటే పోలీసులు పిల్లల్ని చూసి, మీ ఒక్క పాపే కిడ్నాప్ అయింది అనుకున్నాము, ఇంతమంది పిల్లలను కిడ్నాప్ చేశారా అంటే వాళ్ళు మామూలు రౌడీలు కాదు అని పోలీసులు అంటూ ఉంటే, 20 మంది పిల్లలని దుబాయ్ పంపించాలని వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను సార్ అని ఖుషి చెప్తూ ఉంటుంది. తులసి గారు నిజంగా మీరు గ్రేట్ అండి, ఒక్క పాపను సేవ్ చేయడానికి వచ్చి ఇంతమంది పిల్లలను సేవ్ చేశారు అని పోలీసులు అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మీడియా వాళ్ళు తులసి దగ్గరకు మైక్ తీసుకొని వచ్చి, హలో తులసి గారు, మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఇక్కడ జరిగిందంతా కూడా లైవ్లో టెలికాస్ట్ అవుతుంది, అసలు పాప ఎలా కిడ్నాప్ అయింది, పాపను కిడ్నాప్ చేసింది ఇతనేనని మీరు ఎలా తెలుసుకున్నారు అని చెప్పి మీడియా వాళ్ళు తులసిని అడుగుతూ ఉంటే, తులసి జరిగిందంతా కూడా మీడియా వాళ్ళకు చెప్తూ ఉంటుంది. తులసి గారు మీకు నిజంగా గుండె ధైర్యం ఎక్కువండి, ఇంతమంది పిల్లల్ని కాపాడటం అంత చిన్న పనేం కాదు, ఆడవాళ్ళు అయ్యుండి కూడా ఇంతమంది రౌడీలను తరిమి కొట్టి పిల్లల్ని కాపాడారు, హ్యాట్స్ ఆఫ్ తులసి గారు అని చెప్పి మీడియా వాళ్ళు తులసికి చెప్తూ ఉంటారు. ఇది నా ఒక్కదాని కృషి కాదులేండి అని తులసి అంటుంది. అంటే మీ వెనుక ఎవరైనా ఉన్నారా తులసి గారు అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. నా వెనుక పెద్ద సైన్యమే ఉంది అని తులసి అంటూ ఉంటుంది. పెద్ద సైన్యమా, నాకు తెలియకుండా ఎవరు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. మీ సైన్యం ఎక్కడ తులసి గారు అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. నా ధైర్యం, నా సైన్యం అంతా కూడా నా భర్త సిద్ధునే అని తులసి చెప్తూ ఉంటే, ఇక మీడియా వాళ్ళు, పోలీసులు అందరూ కూడా సిద్ధుకి క్లాప్స్ కొడుతూ తులసి గారి పక్కన వచ్చి నుంచోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు వచ్చి తులసి పక్కన నుంచోగానే, మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదుంటుందని ఒక సామెత ఉండేది, ఇప్పుడు దాన్ని మీరు తిరగరాశారు సిద్ధు గారు, ప్రతి ఆడదాని విజయం వెనుక మగవాడు ఉంటాడని నిరూపించారు. ఈ రోజుల్లో భార్యలను పక్కన పెట్టేసి భార్యలను చులకనగా చూస్తూ ఎదుటివారి ముందు హేళన చేస్తూ ఉన్న సమాజంలో మీరు మీ భార్యకు ఒక ధైర్యంలా, ఒక సైన్యంలా నిలిచారు, హ్యాండ్స్ ఆఫ్ సిద్ధు గారు అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది తులసికే అని సిద్ధు చెప్తూ ఉంటాడు. లేదు సిద్ధు గారికే అని తులసి చెప్తూ ఉంటుంది. సరే సరే, ఇద్దరికి
సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తాము ఇక్కడ సరేనా అని మీడియా వాళ్ళు అంటూ ఉంటే ఇక తులసి సిద్ధు నవ్వుకుంటూ ఉంటారు. సరే తులసి గారు, మీకు లాగానే మిగతా ఆడవాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలని, తమ భర్తలు ఇలానే వెనకుండి ఆడవాళ్ళను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. ఇది లైవ్లో టెలికాస్ట్ అవుతుంది, ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి అని మీడియా వాళ్ళు కెమెరాని క్లోజ్ చేస్తారు. థ్యాంక్ యూ తులసి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మాకు ఒక ముఖ్యమైన న్యూస్ దొరికింది. ఈ పిల్లల్ని సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రులకు మేమే అప్పచెప్తాం అని మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఇక ఇంటికి వెళ్దాం పదా, మన కోసం ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి అని చెప్పి తులసి అంటుంది. మరోవైపు సేనయ్య ఇంటికి వెళ్తాడు. ఇంకా సేనయ్య డల్గా కూర్చొని ఉంటాడు. ఏమైందండి అలా ఉన్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మన ఖుషి కిడ్నాప్ అయింది లక్ష్మి అని సేనయ్య చెప్తూ ఉంటాడు. ఖుషి కిడ్నాప్ అయిందా అని లక్ష్మి అంటూ ఉంటే, అవును, ఖుషిని రౌడీలు ఎత్తుకెళ్తున్నారు. ఆ వ్యాన్ని నేనే రిపేర్ చేశాను, కానీ ఆ వ్యాన్లో ఖుషి ఉందని నాకు తెలియలేదు లక్ష్మి. తెలుసుంటే గనక నేను ఖుషిని కాపాడేదాన్ని. ఖుషిని రౌడీల నుంచి తులసి ఎలా సేవ్ చేసుకుంటుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు, చాలా కంగారుగా ఉంది అని సేనయ్య చెప్తూ ఉంటాడు. ఇప్పుడు తులసి వాళ్ళు ఎక్కడున్నారండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఖుషిని వెతుక్కుంటూ వెళ్ళారు లక్ష్మి అని సేనయ్య చెప్తూ ఉంటాడు. ఏమండి, నాకు చాలా కంగారుగా ఉంది, తులసికి ఫోన్ చేయండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాణి, అత్తయ్య, మాయ, అటు చూడండి, మన తులసి సిద్ధు గారు టీవీలో కనిపిస్తున్నారు అని వాణి చెప్తూ ఉంటుంది. టీవీలో కనిపిస్తున్నారా, ఏది సౌండ్ పెట్టమ్మా వాణి అని సేనయ్య అంటూ ఉంటాడు. 20 మంది పిల్లల్ని కాపాడిన ధైర్యశాలి పోలీసులు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళే చెయ్యలేని పని మన తులసి గారు చాలా ధైర్యంగా చేశారు. నేను దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? 20 మంది పిల్లలను కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలనుకున్న రౌడీల నుంచి తులసి గారు 20 మంది పిల్లలను సేవ్ చేశారు అని చెప్పి టీవీలో వస్తూ ఉంటుంది. ఏమండి, అటు చూడండి, మన ఖుషి దొరికిందండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. అవును లక్ష్మి, త్వరగా మనం తులసి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా, ఖుషి ఎలా ఉందో ఏంటో అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు. పదండి వెళ్దాం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా వాణి, మేము ఖుషిని చూసి రాత్రికల్లా ఇంటికి వచ్చేస్తాము అని సేనయ్య చెప్తూ ఉంటే, సరే మోయ, జాగ్రత్త అని వాణి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు వాళ్ళు కూడా లైవ్లో టెలికాస్ట్ అవుతున్న తులసి సిద్ధులను చూస్తూ ఉంటారు. ఇంకేముంది బసవ, మన కుటుంబ పరువు పోయింది. చిచి, ఇలాంటి దాన్ని ఇంటికి కోడలిగా తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది. టీవీలో ఎలా మాట్లాడుతుందో చూడు అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. చా, నేను ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఆ ఖుషి కిడ్నాప్ అయ్యింది, నా కష్టానికి ఫలితం దొక్కింది అనుకుంటే ఈ తులసి మళ్ళీ ఆ ఖుషిని పట్టుకొస్తుంది అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో ఆ తులసిని ఖుషిని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవాలి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని చెప్పి అంటూ ఉంటే, హైకమాండ్ నుంచి మాట్లాడుతున్నాం బసవరాజు గారు, లైవ్లో టెలికాస్ట్ అవుతుంది కదా న్యూస్, దాని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. తులసి అంటే మీ కోడలేనా అని చెప్పి అడుగుతూ ఉంటే, అవును మా కోడలే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ధైర్యానికి హైకమాండ్ మెచ్చుకుంటుంది. మీ కోడలని తెలిసి మీకు ఎంపీ సీట్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం మీకు చెప్పి మీ కోడలు తులసిని సన్మానించడానికి మీ ఇంటికి వస్తున్నాం బసవరాజు గారు అని హైకమాండ్ చెప్తూ ఉంటే, తప్పకుండా రండి సార్ అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. కాసేపట్లో మీ ఇంట్లో ఉంటాము అని హైకమాండ్ ఫోన్ కట్ చేయగానే, ఒరే బసవా, ఏంట్రా ఆ తులసి గురించి పరువు పోతే నువ్వు నవ్వుతున్నావు అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. తులసి గురించి మన పరువు పోలేదమ్మా, మనకి గౌరవం దక్కుతుంది అని బసవరాజు అంటూ ఉంటాడు. అంటే ఏంట్రా అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. ఆ తులసిని సన్మానించడానికి హైకమాండ్ మన ఇంటికి వస్తుంది, అంతేకాదమ్మా నాకు ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసిందంట అని బసవరాజు చెప్తూ ఉంటాడు. దరిద్రపు గొట్టుది ఇంట్లో అడుగు పెట్టింది, నీకు పదవి రాకుండా పోయిందని చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఆ తులసి వల్లే నీకు పదవి వస్తుందా, సంతోషంరా అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జాను జయనందన్ ఫ్లైట్లో కూర్చొని ఉంటారు. జయనందన్ జాను వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది. నాకు నిజంగా ఇది చాలా స్పెషల్ జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. నాకు కూడా సార్ అని జాను అంటుంది. ఇక జాను మాత్రం జయనందన్ చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. జాను, నువ్వే విషయం గురించైనా ఆలోచిస్తున్నావా, బాధపడుతున్నావా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం లేదు సార్ అని జాను అంటుంది. జాను పద ఫ్లైట్ దిగుదాం అని జయనందన్ అంటూ ఉంటాడు. అప్పుడే గోవా వచ్చేసామా సార్ అని జాను అంటూ ఉంటుంది. వచ్చాం జాను అని జయనందన్ అంటాడు. ఇక జాను జయనందన్ ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఫ్లైట్ దిగుతారు. జాను మాత్రం జయనందన్తో సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ
మనసులో మాత్రం జయనందన్ చేసిన తప్పులన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. జాను నెక్స్ట్ ఎక్కడికి అని జయనందన్ అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ అని చెప్పాను కదా సార్, మీ కళ్ళకు గంతలు కట్టాలి అని జాను అంటుంది. గంతలా అని జయనందన్ అంటూ ఉంటే, అవును సార్ కళ్ళు మూసుకోండి అని జాను జయనందన్ కళ్ళకి గంతలు కట్టి జయనందన్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతుంది. ఏం చేస్తున్నావు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటే, సార్ మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలు వేయలేదు కదా, మరి మీరెందుకు నన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు అని జాను అంటూ ఉంటుంది. అది కాదు జాను అని జయనందన్ అంటూ ఉంటే, సైలెంట్గా ఉండండి అని చెప్పి జాను అంటుంది. ఇక కారు సముద్రం దగ్గరకు వెళ్తుంది. మేడం మీరు చెప్పిన లొకేషన్ వచ్చింది, దిగండి అని కార్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక జయనందన్ కళ్ళకు గంతలు కట్టించే జాను సముద్రం దగ్గర జయనందన్ని దించుతుంది. జాను ఎక్కడికి వచ్చావు అని జయనందన్ అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ సార్ అని జాను అంటూ ఉంటుంది. ఇదేంటి ఏదో వాటర్ అలజడులు కనిపిస్తున్నాయి, ఎక్కడికి వచ్చుంటాము అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. జాను నన్ను గోవాలో బీచ్ దగ్గరకు తీసుకొచ్చి ఉంటుందా అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. జాను నువ్వు ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటో నాకు అర్థమైంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జయనందన్ కళ్ళకు గంతలు కట్టి జాను జయనందన్ని షిప్లోకి తీసుకెళ్తుంది. జాను ఇకనైనా నా కళ్ళ గంతలు తీస్తావా అని జయనందన్ అంటూ ఉంటే, ఓకే సార్ అని చెప్పి జాను జయనందన్ కళ్ళకు ఉన్న గంతలను ఓపెన్ చేస్తుంది. జయనందన్ కళ్ళు ఓపెన్ చేసి చూసి, జాను మనం షిప్లో సముద్రం మధ్యలో ఉన్నామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును సార్ మీ బర్త్డేకి నేను ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఇదే అని జాను అంటూ ఉంటుంది. హో జాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జయనందన్ జానుని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. సార్ కిందకి దించండి సార్, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని జాను అంటూ ఉంటుంది. ఓకే సారీ అని చెప్పి జయనందన్ జానుని కిందకి దించి గట్టిగా హగ్ చేసుకొని, నేను జీవితంలో మర్చిపోని సర్ప్రైజ్ ఇచ్చావు జాను, థ్యాంక్ యూ సో మచ్ అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు సార్, ముందు ఇంకా పెద్ద సర్ప్రైజ్లా చూడబోతున్నారు అని జాను అంటుంది. ఇంకా సర్ప్రైజ్లా అని జయనందన్ అంటూ ఉంటే, అవును సార్ అని జాను అంటుంది. సార్ నేను చెప్పినట్టు మీరు వినాలి అని జాను అంటూ ఉంటే, ఓకే జాను అని చెప్పి జయనందన్ అంటాడు. మీ చేతులు ఇలా ఇవ్వండి సార్ అని జాను అంటుంది. ఎందుకు అని జయనందన్ అంటూ ఉంటే, ఇప్పుడే చెప్పాను కదా నేను ఏం చేసినా కూడా సైలెంట్గా ఉండాలని అని జాను అంటూ ఉంటే, ఓకే అని జయనందన్ తన 2 చేతుల్ని జానుకి ఇస్తాడు. ఇక జాను జయనందన్ 2 చేతుల్ని కట్టేస్తుంది. ఏం చేస్తున్నావు అని జయనందన్ అంటూ ఉంటే, సైలెన్స్ సార్ అని జాను అంటూ ఉంటుంది. ఇక జయనందన్ ఓకే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జాను జయనందన్ 2 చేతుల్ని కట్టి పడేస్తుంది. జాను కేక్ కూడా అరేంజ్ చేసావా అని జయనందన్ అంటూ ఉంటే, మరి బర్త్డే కదా సార్, కేక్ కట్ చేయకపోతే ఎలా అని చెప్పి జాను అంటుంది. ఓకే జాను అని జయనందన్ అంటాడు. సార్ మిమ్మల్ని ముందుగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను, సమాధానం చెప్తారా అని జాను అంటూ ఉంటుంది. ప్రశ్నలా అడుగు జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. నీ పేరేంటి అని జాను అడుగుతూ ఉంటుంది. వాట్ అని జయనందన్ అంటూ ఉంటే, మీ గురించి నాకు ఏమీ తెలీదు, నేను అమాయకురాల్నే అనుకుంటున్నారా సార్, మీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసు అని జాను అంటుంది. వాట్ జాను అని జయనందన్ అంటూ ఉంటే, నేను చెప్తుంది మీరు వింటుంది నిజమే, మీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసు మిస్టర్ శ్రీలంక జయనందన్ అని జాను అంటూ ఉంటే, జయనందన్ షాకింగ్గా జాను వైపు చూస్తూ ఉంటాడు. నా ఇనిషియల్ నీకెలా తెలుసు అని జయనందన్ అంటూ ఉంటాడు. ఓ మీకు ఇనీషియల్ ఉందని గుర్తుందా సార్, మీరు ఒక అనాథని చెప్పారు, అనాథకి ఇనీషియల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని జాను అంటూ ఉంటుంది. అసలు మీరు మనుషులేనా? కాదు మీరు మనుషులు కాదు, రాక్షసుడు కదా సార్ అని జాను అంటుంది. వాట్ జాను ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అని జయనందన్ అంటూ ఉంటాడు. నేను మీకు అర్థమయ్యేలా అన్నీ చెప్తాను సార్. సొంత తాతయ్య బ్రతికుంటే చచ్చిపోయాడని అబద్ధం చెప్పారు, సొంత తాతయ్యను చీకటి గదిలో బంధించి ఉంచారు. ఇన్ని రోజులు ఆ నిజాన్ని నాకు కూడా తెలియనేలేదు. మా బామ్మ నాకు తోడుగా ఇంటికి వస్తానంటే తనకు యాక్సిడెంట్ చేసి ఇంట్లోనే ఉండిపోయేలా చేశారు. నాకు మీకు జాతకాలు కలవలేదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే నా ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా నా మెడలో పంతుల్ని బెదిరించి ముహూర్తం పెట్టించి తాళి కట్టారు అని జాను అంటూ ఉంటే, ఇదంతా కూడా నీ పైన ప్రేమతోనే చేశాను జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఇది ప్రేమ కాదు, రాక్షసత్వం, పైశాచికత్వం, సైకోయిజం. ఇలాంటి ప్రేమను నేను కోరుకోవట్లేదు సార్. నన్ను ఇంట్లో ఉంచి పంజరంలో చిలుకను బంధించినట్టుగా బంధించి ఇంటికి లాక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టి నేను ఏం చేస్తున్నానని నిమిషానికి గమనిస్తూ ఉండేవాళ్ళు. ఇదా సార్ ప్రేమ అంటే అని జాను అడుగుతూ ఉంటుంది. అవును జాను, నేను నిజంగానే నీ పైన ప్రేమతోనే ఇదంతా చేశాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ప్రేమంటే ఏంటో మీకు నేను చూపిస్తాను సార్ అని జాను జయనందన్ చేతిని పట్టుకొని కేక్ కట్ చేపిస్తుంది.
సార్ తినండి సార్ అని జయనందన్‌కి కేక్ తినిపిస్తూ ఉంటే జయనందన్ ఏడుస్తూ కేక్ తింటూ ఉంటాడు. సారీ జాను, సారీ అని జయనందన్ అంటూ ఉంటే, మీ నుంచి నేను సారీ కోరుకోవట్లేదు సార్. మీకు నిజమైన ప్రేమేంటో తెలియజేస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటే, ఏం చేస్తున్నావు జాను అని జయనందన్ అంటూ ఉంటే, చూడండి సార్ ఇదైనా నా ఇష్టం వచ్చినట్టు చెయ్యనివ్వండి అని చెప్పి జాను ఏడుస్తూ సముద్రంలోకి దూకేస్తుంది. జాను అని జయనందన్ పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అప్పటికే జాను సముద్రంలో దూకేస్తుంది. జాను అని చెప్పి జయనందన్ ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు ఖుషీని తీసుకొని తులసి వాళ్ళు ఇంటికి వెళ్తారు. బసవరాజు వాళ్ళు సంతోషంగా తులసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక జయనందన్ జానుని సముద్రంలో నుంచి బయటకు తీసుకొస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇక అలాగే జయనందన్ జాను ఫోటో దగ్గర కూర్చొని జాను ఫోటోకి దండ వేసి, జాను నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను కూడా నీ దగ్గరికే వచ్చేస్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.